ఏ పార్టీలు తిరుగుతావు ఇప్పుడు నేను నాది 63 సంవత్సరాలు 68 సంవత్సరాలు నాది. ఇప్పటికి ఒక 8 అసెంబ్లీ ఎలక్షన్లు చూసినట్టు చూసిన తర్వాత మాకు జరిగింది ఇప్పుడు రామారావు పిల్ల ఒక ప్రపంచంని కళ్ళు తెరిపించిండు రామారావు. దాని తర్వాత మళ్ళా వైఎస్ వచ్చిండు. వైఎస్ వచ్చినాక ఇక పూర్తిగా ఆయన ఉన్న కొన్ని రోజులైనా ఆయన చేసే పనులు పథకాలు అన్నీ మాకు అయితే అనుకూలంగా అయినాయి. ఆడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆయనకి ఏమైంది? చంద్రబాబు నాయుడు వచ్చినాక మొత్తం మన తెలంగాణకు వచ్చే వాటంతా మొత్తము ఆంధ్రకి తీసుకుపోయింది. మన తెలంగాణకి ఏమి ఏదే ఎన్ని నిధులు నిమ్మకాయలు ఇవన్నీ ఇచ్చేటివన్నీ మనకి ఏలేదు. అయితే మనకు చాలా భాగం మనకు వస్తే బాలన భాగం మాకు తీసుకుపోయినందుకు ఇది కాదు, మన తెలంగాణ ఏర్పాటు చేసుకుంటే మనం బాగుపడతామని చెప్పని ఒక పోరాటం సిద్ధంలో మా ఏజ్లో అప్పట్లో ఇప్పుడంటే ఇది చేసి తెలంగాణ పోరాటం చేసుకున్నాక మనకు తెలంగాణ వచ్చేసింది. కేసీఆర్ కంటే ముందే మీరు ఉద్యమం చేసిరు అప్పుడు? ఉద్యమం చేసినాము. గుత్తా సుఖేందర్ రెడ్డి అప్పుడు మన మదర్ డైరీ అది సుఖేందర్ రెడ్డి అప్పుడు ఎంపీగా ఉండే గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన అయితే పాల డైరెక్టర్ ఉంటే ఆయన మళ్ళంటే గెలిచి ఎంపీగా ఢిల్లీకి వెళ్ళిపోయిండు. వాళ్ళ మామని బంధువులు నరసింహారెడ్డిని ఆ సీట్లో ఊగునేట్టిండు. అప్పుడు లక్ష్మీపార్వతి రామారావుకు మేము మదర్ డైరీలో పూలదండ వేసినాం. పోయాడ పోయి పుదీనా దండలు పెద్దవి పట్టుకొని వేసి మళ్ళీ ఇప్పుడు మొన్న కేసీఆర్ లాగానే మళ్ళీ 5 ఏళ్ళు పరిపాలన ఏకదాటిగానే ఆయన ఇచ్చేసి పేరు మొత్తం కేసీఆర్కి వచ్చిన తెలంగాణ ఎవరు తీసుకొచ్చి అంటే కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇది కేసీఆర్ అయితే పోరాడక మాత్రము కేసీఆర్ రాజకీయ నాయకుల పిల్లలతోటి మన ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలతోటి వీళ్ళందరితోటి ఉద్యమం చేసి మాత్రము ఆల్రెడీగా కేసీఆర్ ఇచ్చేసిండు. ఎందుకను ఆయన చేసినటువంటి త్యాగం, ఆ త్యాగం వల్లనే మనకు తెలంగాణ ఏర్పడ్డాడు. అంత కష్టపడ్డాడు. ఎందుకు ఆయన చేతిలో అధికారం కోల్పోయిందంటే ఏం చెప్తారు? అధికారం కోల్పోగల కారణం అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిండు. చేసిన తర్వాత ఆయన ఈయనలాగా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి లాగా మనకు హామీలు అహంకారాలు ఇవ్వడం ఇవ్వకుండా ఆయన ఏం చేసిందంటే మనకు తెలంగాణ గెలుపు కావాలని ఒకటి ఆయన పోరాడి అందరిని సైనికులను తీసుకొని సచ్చినోళ్ళు బతికిండ్రు ఆయన పోరాడి ఆయన తెలంగాణ గడ్డను మనం ఏర్పాటు చేసుకున్న పర్సన్ది మనకు 10 సంవత్సరాల నుంచి ఆయన మనము అడగలేము. ఆయన ఇష్టపూర్వకంగానే మనకు ఏమేమి పనులు చేసిందంటే మరవని పనులన్నీ మనకు చేసిండు. మన ఎదురు ఉన్నాడు ఆయన కేసీఆర్. అంతకు మొదలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో రామారావుపేట బాగుపడ్డాం. రామారావుపేట మాత్రము మంచిగా బాగుపడ్డాం. చంద్రబాబు నాయుడు కిలోమీటర్ వచ్చేవరకల్లా అయితే వైఎస్ ఉండే కదా, వైఎస్ పాలన రామారావు పాలన ఒకటే. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక తేడా చేసిండు. ఇక తెలంగాణ ఒక చూపు చూసిండు, ఆంధ్రను ఒక చూపు చూసిండు. చూసేవరకనే ఈ ఉద్యోగం చేసి దీంట్లో మనం టీఆర్ఎస్. సరే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేసినవే? మొన్న జరిగిన ఎమ్మెల్యే మా తాన ఉండే 2 ఓట్లు, ఒకటి టీఆర్ఎస్, ఒకటి బీజేపీ. ఇక్కడ ఈ ఊర్లోనా? నేను వేసేది ఎవరు ఇప్పుడు వెళ్ళడానుకో, ఇప్పుడు సర్పంచ్ రాని, కాంగ్రెస్ వాళ్ళు రాని, టీఆర్ఎస్ రాని, బీజేపీ రాని, ఎవరు రాని, మాతో ఉండే 2 ఓట్లు. దానికి చెప్తాను, 90కి మళ్ళీ మీరు వచ్చేది లేదు. నేను వేసేది ఒక ఓటు అక్కడ, ఒక ఓటు ఇక్కడ. ఒక్క సైడ్ ఇప్పుడు 1 సైడ్ ఉన్నాము మనకు ఒక టైం వస్తుంది. 1 సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రారు ఒకసారి. అయితే 2 సైడ్లో మనం ఉండమనుకో, నా ఆత్మతోటి మేము చెప్పుకునేది. అయితే వాళ్ళ అవసరం అయితే వీళ్ళ అవసరం అయితే. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, 3 అభ్యర్థులు తెలుసుగా, కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు ఉన్నారు కదా. ఈసారి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? మేము బీజేపీకి. ఎందుకు బీజేపీకి? బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నాం? ఎందుకు వేద్దామని అంటే ఇప్పుడు కేసీఆర్ పాలన కూలిపోయింది. ఇప్పుడు మొన్న కేసీఆర్ వచ్చింటే దానికి బలం ఉంటుండే ఇంకేమన్నా అవుతుంది. ఇప్పుడు వీడు ఒర్రుపోతాడు వచ్చిండు, వాడినేమో తాగుతా అన్నారు, వీడేమో ఒర్రుపోతాడు అయ్యిండు. విర్రుపోతాడు వచ్చిందో రాకతోడి నేను అది ఇస్తా ఇది విక్తా అది విక్తా అని అయిపోయి లొట్టపిస్తే ఏం విక్తలేడు, ఏం చేస్తలేడు. వాడు వచ్చినా కూడా కాలం ఇట్లా అయ్యి మనకు పంటల నష్టము.
రైతు బంధు ఏ పథకాలు అన్నీ చెప్పిన అన్ని వేస్ట్ ముడకుడుకు వాడు నాడు హార్ట్ అటాక్ ఇట్లా వచ్చి పూకునాకి పోతాడు అంతే అంతకు మించి ఓకే నువ్వు మాత్రం బీజేపీకి వేస్తావు అయితే బీజేపీకి ఓకే తెలుసా కొండా విశ్వేశ్వరరెడ్డి సోపతేనా మాకు సోపతి మా చిన్నప్పటి నుంచి మా సోపతి మాకు కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే చాలా ప్రేమనే ఒక్కసారి బీసీలకు కూడా అవకాశం ఇవ్వచ్చు కానీ ఎప్పుడు రెడ్డిలేనా అని అట్లా కాదు కదా ఇప్పుడు ఒక్కటి చూడండి మీరు ఇప్పుడు మీరు జనాన్ని ఒక లెక్కేసుకోండి బీసీ వర్గం ఎంత ఉన్నది రెడ్డి వర్గం ఎంత ఉన్నది ఎస్సీ వర్గం ఎంత ఉన్నది ఎన్ని ఉన్న గది కనుక్కోండి ఫస్ట్ మీరు కనుక్కుంటే దాన్ని బట్టి ఇది అవుతుంది ఇప్పుడు ఈ చేవేళ్ళ పార్లమెంట్ పరిధిలో రెడ్డి ఓట్లు ఎక్కువ ఉన్నాయా ఎక్కడ ఈ చేవేళ్ళ పార్లమెంట్ పరిధి ఇవి ఎక్కడ పోయినా బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి నేను అదే అంటున్నా ఒకసారి బీసీలకు అవకాశం ఇవ్వచ్చు అదే మరి నేనేమంటున్నా ఇప్పుడు బీసీలకే అవకాశం ఇవ్వాలని చెప్పని ఇప్పుడు బండి సంజయ్ ఉండడు బండి సంజయ్ మున్నూరు కాపు నేను మున్నూరు కాపే అగ్ర ప్రభాకర్ ఉన్నాను ఆయన మున్నూరు కాపే దాని నుంచి మా అభిమానం ఏంటంటే ఇప్పుడు ఈ ఏంటంటే బీజేపీకి వేసి బీజేపీలో మనం పాల్గొవాలని చెప్పి అనుకుంటున్నాం అంతే.